ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ఎస్ఆర్ నో ఆర్ ఏఆర్బి మీరే చెప్పచ్చు. రానున్న 5 ఏళ్లకు సంబంధించి వైజాగ్ స్వరూపం ఎలా ఉంటుందని మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతున్నారు? ఫైనాన్షియల్ హబ్ గానా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గానా, ఐటీ హబ్ గానా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్తో పాటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలి, దాంతోపాటు వరల్డ్ క్లాస్ సిటీ అవ్వాలనేది మా తాలూకా విజన్, ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన. దానికి తగ్గట్టు ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. మీకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం దృష్ట్యా వీరిలో ఎవరు గొప్ప అడ్మినిస్ట్రేటర్? చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్? చంద్రబాబు నాయుడు ఎందుకు ముఖ్యమంత్రికి? మీకున్న ఆ రాజకీయ అనుభవం దృష్ట్యా చెప్తున్నాను. అందుకని చంద్రబాబు నాయుడు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయితే ఆయన మార్క్ మీద ఏదో ఒకటి ఉండాలి కదా సార్. ఆయన మర్చిపోకుండా ఏదో ఒకటి ఉండాలి కదా సార్. ఏమని అంటే వచ్చి హైటెక్ సిటీ అయిందా సార్, ఇక్కడ కూర్చొని తెలియదు సార్. ఎవరంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎవరంటారు? ఎవరంటే రాజశేఖర రెడ్డి ఒక అంశంలో వచ్చి ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టే ప్రజల గుండెలో ఉండిపోయాడు. ఇప్పుడు నా తండ్రికి మించిన తనయుడిగా నేను రెండవ ఉంటాను. అందుకే కాబట్టి 150 ఎప్పుడు చరిత్రలో లేని విధంగా 150 సీట్లు సాధించి ఒక్కసారి ఒకటి ఆలోచన చేయాలి సార్. నేను ఇచ్చిన మేనిఫెస్టో 5 సంవత్సరాలు నా పరిపాలన చూసి నాకు ఒకటి ఏమని చెప్పిన మేనిఫెస్టో ఇప్పుడు రాలే. అది కాన్ఫిడెన్స్. అది ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా నా మేనిఫెస్టోని చూసి నా పరిపాలన చూసి నా 14 సంవత్సరాల పరిపాలన చూసి ఏమని చెప్పనండి? ఇది చెప్పట్లేదు. ఓకే, ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఒక కీలకమైన అంశం. ఇంతకీ ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం కేంద్రం సీరియస్గా తీసుకోకపోవడమా, రాష్ట్రం ఒత్తిడి తేకపోవడమా? ఏదైతే గత ప్రభుత్వంలో నుంచి చంద్రబాబు అనే వ్యక్తి అతని స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని వచ్చి ఎప్పుడైతే దీన్ని ఇది ప్రత్యేక హోదాని ప్రత్యేక ప్యాకేజీ కింద మార్పు చేశాడో ఆ రోజే మనకు చాలా స్టార్ట్ అయింది. అందుకే మేము అడుగుతున్నాం, మా మీద ఆధారపడిన రాష్ట్రం ప్రభుత్వం కేంద్రంలో రావాలని. ల్యాండ్ యాక్ట్ ఎందుకింత ఇష్యూ అవుతోంది? మీరు అర్థమయ్యేలా చెప్పకపోవడమా, లేక ప్రతిపక్షాలు అవకాశాన్ని అందిపుచ్చుకోవడమా? సార్, ఇప్పుడు ఒక తప్పు ఆలోచనతో ఒక దొంగ ఉంటాడు సార్, దొంగతనం చేద్దాం అనుకుంటాడు. మనం ఎంతో పగడ్బందీగా ఉంటాం, అయినా దొంగతనం చేసేస్తాడు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఇవి సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఇలాంటి సమయంలో వచ్చి వాళ్ళకున్న 3 ఛానల్స్ ఉన్నాయి, ఆ 3 ఛానల్స్ పెట్టుకొని 2 పత్రికలు పెట్టుకొని జిరాక్స్ కాపీలు ఇచ్చేస్తారు. ప్రతిపక్షాలు అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటారు. అంతే. ఓకే, వై నాట్ 175 అనేది ఆల్రెడీ మీరు తీసుకున్నటువంటి నినాదం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజుకి ఇప్పుడు వస్తున్న అంచనాల ప్రకారం వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వచ్చే ఆస్కారం ఉంది? 175. 95, 115, 175? 175. అదే మాట మీద ఉన్నారా ఇప్పుడు కూడా ఈ రోజుకి? అంతే. ఓకే, రానున్న కాలంలో బొత్స సత్యనారాయణ గారు ఎలా చూసేటువంటి ఆస్కారం ఉంది? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లేక ఎమ్మెల్యేగా మాత్రమేనా? నా కోరిక అయితే మా ముఖ్యమంత్రి గారి తాలూకా మాట అయితే సేమ్ ఇలాగే, అంటే మంత్రిగానే కొనసాగదలుచుకుంది. ఇది. ఓకే.